హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలోనే వెజ్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. లంచ్ బాక్స్లోకి ఎక్కువగా హడావిడిగా కాకుండా క్విక్గా చేసుకోగలిగే చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. అలాగే పండగలకి కానివ్వండి, ఏవైనా స్పెషల్ ఒకేషన్స్ ఏవైనా ఉన్నా కూడా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, ఈ వెజ్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వచ్చేసేద్దామా. దీనికోసం ముందుగా ఒక మిక్సర్ జార్లో 2 లేదా 3 దాకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఒక 4-5 పచ్చిమిర్చి దాకా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 10-15 దాకా వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తరుగును యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ కొత్తిమీరతో పాటు పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పుదీనాని యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు వీటన్నింటిని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కొంచెం దలసరిగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ గిన్నె కాస్త వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. లైక్ 2 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా, కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మరాఠీ మొగ్గ, అనాస పువ్వును కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అంతా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ కోసం ఒక 10-12 దాకా క్యాష్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ క్యాష్యూస్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, బట్ క్యాష్యూస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ ఏదైతే ఉందో అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త పచ్చివాసన పోయిన తర్వాత వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. మీరైతే మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, ఆలు అండ్ అలాగే గ్రీన్ పీస్ అండ్ అలాగే బీన్స్ని యాడ్ చేసుకున్నాను. ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ సాల్ట్ పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ వెజిటేబుల్స్ కాస్త కుక్ అయిన తర్వాత మనకి ఎంత రైస్ కావాలంటే అంత రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 1 kg రైస్ని యాడ్ చేసుకున్నాను. ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఈ రైస్ కాస్త కుక్ అయ్యేలోపు వాటర్ని బాయిల్ చేసుకుందాం. మీరు వాటర్ని నార్మల్గా రైస్లో యాడ్ చేసుకోకుండా ఇలా వాటర్ని కొంచెం బాయిల్ చేసి యాడ్ చేసుకుంటే రైస్ అనేది కొంచెం త్వరగా కుక్ అవుతుంది. నేను ఇక్కడ వచ్చేసి నార్మల్ రైసే తీసుకున్నాను. నార్మల్ రైస్ 1 kg రైస్ తీసుకున్నాను. 1 kg రైస్కి ఒక 6 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ కాస్త బాయిల్ అయ్యేలోపు మనం ఇంకొక స్టవ్ మీద పెట్టుకున్నటువంటి రైస్లో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా ధనియాల పొడి, గరం మసాలా పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని సిమ్లోనే పెట్టుకొని ఈ మసాలాలన్నీ రైస్ అండ్ అలాగే వెజిటేబుల్స్కి పట్టేలాగా ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ కాస్త కుక్ అయ్యేలోపు మనం ఇంకో స్టవ్ మీద పెట్టుకున్నటువంటి వాటర్ కూడా రోలింగ్ బాయిల్ అయిపోయాయి. ఇలా రోలింగ్ బాయిల్ అయినటువంటి వాటర్ని మనం ఇంకొక స్టవ్ మీద పెట్టుకున్నటువంటి రైస్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఈ రైస్ అంతా బాగా ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ రైస్ ఉడికేదానికి కూడా అంత టైం ఏం పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ అయిన వాటర్నే యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఈ వెజిటేబుల్స్ ఉడికేదానికి కూడా అంత టైం ఏం పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఆయిల్లో ఫ్రై అయ్యాయి కాబట్టి. చూసారా, రైస్ బాగా ఉడికిపోయింది అండ్ అలాగే వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయ్యాయి. ఈ రైస్ అనేది ఉడికిందా లేదా చెక్ చేసుకునేదానికి మధ్యలో ఇలా గరిటెను పెట్టి చూస్తే రైస్ అనేది అతుక్కోకుండా ఉంటే బాగా కుక్ అయినట్టు. అంతేనండి, వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ కదా. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ వీడియో అనేది ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.